బంగ్లాదేశ్తో జరిగిన ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఘన విజయం సాధించిన మన టీమిండియా ఇప్పుడు రెండో టెస్ట్ మ్యాచ్కి సిద్ధమైంది. అండ్ ఈ సెకండ్ టెస్ట్ మ్యాచ్ సెప్టెంబర్ 27వ తేదీ నుండి కాన్పూర్లోని గ్రీన్ పార్క్ స్టేడియం వేదికగా జరగబోతుంది. సో ఈ మ్యాచ్ అయితే మన టీమిండియాకి ఎలా ఉన్నప్పటికీ బంగ్లాదేశ్ టీంకి మాత్రం ఒక డూ ఆర్ డై మ్యాచ్. ఎందుకంటే వాళ్ళు ఈ మ్యాచ్లో ఓడిపోతే సిరీస్ను కోల్పోతారు. ఇన్ఫ్యాక్ట్ డ్రా చేసుకున్నా సరే ఈ సిరీస్ను కోల్పోతారు. సో బంగ్లాదేశ్ టీం ఈ సిరీస్ను కోల్పోకుండా సమం చేయాలంటే ఖచ్చితంగా ఈ టెస్ట్ మ్యాచ్లో గెలిచి తీరాలి. అదనంగా మన టీమిండియా విషయానికి వస్తే ఈక్వేషన్ ఈజ్ వెరీ సింపుల్. ఈ మ్యాచ్లో మన వాళ్ళు గెలిచినా లేకపోతే డ్రా చేసుకున్నా సిరీస్ మన సొంతం అయిపోతుంది. బట్ WTC బేస్ చేసుకుని చూసుకుంటే మాత్రం డ్రా అనేది ఎవరికి ఉపయోగం కాదు. అఫ్కోర్స్ కొన్ని పాయింట్స్ అయితే వస్తాయి. బట్ స్టిల్ మన టీమిండియా తమ టాప్ ప్లేస్ని పదిలంగా ఉంచుకోవాలంటే ఖచ్చితంగా ఈ టెస్ట్ మ్యాచ్లో కూడా గెలిచి తీరాలి. ఎందుకంటే మన వాళ్ళు ఇప్పుడు హోమ్ టెస్ట్ మ్యాచెస్ ఎన్ని ఎక్కువ గెలిస్తే ఆ తర్వాత BGTలో అంత తక్కువ ప్రెషర్ ఉంటుంది. అలా కాకుండా మన వాళ్ళు మనకు అనుకూలించే కండిషన్స్లో టెస్ట్ మ్యాచ్లను డ్రా చేసుకున్నా లేకపోతే ఓడిపోయినా ఆ తర్వాత చాలా కష్టపడాల్సి ఉంటుంది. సో ఫర్ షూర్ మన టీమిండియా ఈ మ్యాచ్లో కూడా గెలిచి సిరీస్ని వైట్ వాష్ చేయడంతో పాటు పాయింట్స్ టేబుల్లో టాప్ ప్లేస్ను పదిలంగా ఉంచుకోవాలి. మెయిన్లీ మనం ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ అప్పుడే మాట్లాడుకున్నాం. బంగ్లాదేశ్ టీం ఇప్పటివరకు మన టీమిండియాను ఒక్కసారి కూడా ఓడించలేదు. సో రికార్డ్ అలానే కంటిన్యూ చేస్తే మన వాళ్ళు ఈ మ్యాచ్లో కూడా గెలిచి తీరాలి. ఇక ఈ మ్యాచ్ ఆడబోయే గ్రీన్ పార్క్ స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే చాలా వరకు బౌలింగ్ ఫ్రెండ్లీ వికెట్, అది కూడా స్పిన్ బౌలింగ్ ఫ్రెండ్లీ వికెట్. సో ప్రజెంట్ వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం చూసుకుంటే ఈ మ్యాచ్ కోసం బ్లాక్ సాయిల్ వికెట్ వాడబోతున్నారంట. అంటే సెకండ్ మ్యాచ్లో వాడబోయే పిచ్ స్లోగా ఉండబోతుంది, విచ్ మీన్స్ ఆటోమేటిక్గా స్పిన్నర్స్కి అనుకూలిస్తుంది. సో మనమైతే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ అప్పుడు రెడ్ సాయిల్ వికెట్ చూసాం. అండ్ ఆబ్వియస్లీ రెడ్ సాయిల్ వికెట్ మీద ఎక్కువ పేస్ అండ్ బౌన్స్ ఉంటుంది. దీనివల్ల ఫస్ట్ 2 డేస్లో పేస్ బౌలర్స్ గేమ్ను చాలా డామినేట్ చేశారు. బట్ ఆ తర్వాత మెల్లగా స్పిన్ బౌలింగ్ ఫ్రెండ్లీ వికెట్గా మారింది. కానీ మ్యాచ్ కోసం వాడబోయే బ్లాక్ సాయిల్ వికెట్ అలా కాదు, ఆల్మోస్ట్ డే 2 నుండి స్పిన్ బౌలింగ్ అనుకూలించవచ్చు. సో ఈ పిచ్ని ప్రిపేర్ చేసిన క్యూరేటర్ ఆల్రెడీ ఒక హింట్ కూడా ఇచ్చేశాడు. ఈ టెస్ట్ మ్యాచ్ డే 1 ఫస్ట్ 2 సెషన్స్లో పేస్ బౌలర్స్కు పిచ్ నుంచి బౌన్స్ లభిస్తుందంట. బట్ ఆ తర్వాత డే 2 ఎండింగ్ వరకు ఫ్లాట్ వికెట్గా ఉంటూ బ్యాట్స్మెన్కు బాగా అనుకూలిస్తుందంట. ఇక చివరి 3 రోజులు ఎప్పట్లానే పండగ, స్పిన్నర్స్ దున్నేస్తారు. బట్ ఎనివే ఇనీషియల్గా పేస్ బౌలర్స్కి హెల్ప్ లభిస్తుందని చెప్తున్నా కానీ బౌన్స్ మాత్రం లాస్ట్ మ్యాచ్లోనంత ఉండదు. సో మనమైతే ఈ మ్యాచ్లో స్పిన్ బౌలర్స్కు బాగా అనుకూలించే స్లో వికెట్ని చూసేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇక గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 23 టెస్ట్ మ్యాచ్లు జరిగాయి. అండ్ 23 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 7 మ్యాచ్లో గెలిస్తే చేస్ చేసిన టీమ్స్ 3 మ్యాచ్లో మాత్రమే గెలిచారు. అండ్ ఈ గ్రౌండ్లో యావరేజ్ స్కోర్స్ చూసుకుంటే ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 370 ఉంది. అండ్ ఆల్సో సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ కూడా 322 ఉంది. పడి తర్వాత చూసుకుంటే థర్డ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 253కి పడిపోగా ఫోర్త్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 137గా మాత్రమే ఉంది. సో యావరేజ్ స్కోర్స్ బట్టి మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఈ గ్రౌండ్లో చేస్ చేయడం చాలా అంటే చాలా కష్టం. ఇన్ఫాక్ట్ స్టాట్స్ చెప్తున్నాయి 23 మ్యాచ్లు ఆడితే 3 సార్లు మాత్రమే చేస్ చేసిన టీమ్స్ గెలిచాయి. సో దీని ప్రకారం చూసుకుంటే టాస్ గెలిచిన కెప్టెన్ మోస్ట్ లైక్లీ ముందుగా బ్యాటింగే తీసుకుంటారు. మెయిన్లీ బంగ్లాదేశ్ టీం వాళ్ళు లాస్ట్ మ్యాచ్లో టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారు. అండ్ అఫ్కోర్స్ ఫీల్డింగ్ తీసుకున్న కొంతవరకు సక్సెస్ చూశారు. బట్ ఓవరాల్ పిక్చర్లో చూసుకుంటే ఆ టీం ఫోర్త్ ఇన్నింగ్స్లో టార్గెట్ను చేస్ చేయలేకపోయింది. సో ఇండియన్ కండిషన్స్లో ఇప్పుడు కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేయడమే చాలా వరకు శ్రేయస్కరం. అయితే ఈ మ్యాచ్ యొక్క వెదర్ రిపోర్ట్ చూసుకుంటే మాత్రం ఫస్ట్ 3 డేస్లో రెయిన్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మోస్ట్ లైక్లీ ఓవర్కాస్ట్ కండిషన్స్ ఉండొచ్చు. సో ఒకసారి మనం వెదర్ రిపోర్ట్ చూసుకుంటే డే 1లో 80% రెయిన్ పడే ఛాన్స్ ఉంది. అండ్ డే 2లో చూసుకుంటే 70%, డే 3లో 60%. సో దీన్ని బట్టి చూసుకుంటే మనం అయితే 2 టెస్ట్ మ్యాచ్లో ఎక్కువగా రెయిన్ బ్రేక్స్ని విట్నెస్ చేయవచ్చు. అండ్ ఇలా రెయిన్ పడినప్పుడు బ్యాటింగ్ చేయడం కాస్త కష్టంగా ఉంటుంది కాబట్టి మేబీ టాస్ గెలిచిన కెప్టెన్ ఫీల్డింగ్ తీసుకోవడానికి టెంప్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఈ మ్యాచ్ యొక్క టాస్ విషయంలో పిచ్తో పాటు కండిషన్స్ కూడా చాలా కీ రోల్ ప్లే చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక గ్రౌండ్లో మన టీమిండియా రికార్డ్ విషయానికి వస్తే ఆడిన 23 మ్యాచ్ల్లో 7 గెలిచారు, 3 మాత్రం ఓడిపోయారు. మిగతా 13 మ్యాచ్లో డ్రాగా ముగిశాయి. సో ఈ గ్రౌండ్లో అయితే మన టీమిండియాకు మరీ ఎక్కువ విన్ పర్సెంటేజ్ కనిపించట్లేదు. మన వాళ్ళు ఎక్కువగా మ్యాచ్ను డ్రా చేసుకున్నారు. ఈవెన్ చివరికి ఇదే గ్రౌండ్లో 2021లో మన వాళ్ళు న్యూజిలాండ్తో ఒక టెస్ట్ మ్యాచ్ ఆడారు. అండ్ ఆ మ్యాచ్లో కూడా మన వాళ్ళు గెలిచే పొజిషన్ నుండి మ్యాచ్ను డ్రాగా ఎండ్ చేసుకోవాల్సి వచ్చింది. సో ఫర్ షూర్ మన టీమిండియాకి అయితే ఈ గ్రౌండ్లో మరీ అంత డామినేటింగ్ రికార్డ్ లేదు. అపోనెంట్ టీం కనుక ఫైట్ బ్యాక్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు కూడా గేమ్లోకి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక టీమ్స్ విషయానికి వస్తే బంగ్లాదేశ్ టీం అండర్ ద పంప్. వాళ్ళు పాకిస్తాన్ టీంని వైట్ వాష్ చేసి వచ్చిన తర్వాత మన టీమిండియాకు షాక్ ఇద్దాం అనుకున్నారు. బట్ రివర్స్లో వాళ్ళకి పెద్ద షాక్ తగిలింది. ఫస్ట్ ఇన్నింగ్స్లో మన మెయిన్ బ్యాట్స్మెన్ వాళ్ళు త్వరగానే అవుట్ చేసినప్పటికీ మన ఆల్రౌండర్స్ మాత్రం అవుట్ చేయలేకపోయారు. దీంతో వాళ్ళు పైచే సాధించవలసిన టెస్ట్ మ్యాచ్లో మన టీమిండియా గెలవడం జరిగింది. సో బంగ్లాదేశ్ టీం అయితే లాస్ట్ మ్యాచ్లో మంచి ఎఫర్ట్ పెట్టినప్పటికీ అది సరిపోలేదు. మన టీమిండియా ముందు నిలవలేకపోయారు. దీంతో ఈ మ్యాచ్లో వాళ్ళు గెలవాలంటే రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగాలి. మెయిన్లీ లాస్ట్ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్లో వాళ్ళు చేస్ చేస్తున్నప్పుడు టాప్ ఆర్డర్ చాలా మంచి క్యారెక్టర్ చూపించింది. సో బంగ్లాదేశ్ టాప్ ఆర్డర్ కనుక ఆ ఫామ్నే కొనసాగిస్తే ఈ మ్యాచ్లో వాళ్ళకి చాలా మంచి స్టార్ట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ దాని ఆబ్వియస్లీ మిడిల్ ఆర్డర్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ ఉన్నారు. అండ్ ఈ ప్లేయర్స్కి అయితే ఫస్ట్ మ్యాచ్లో స్టార్ట్స్ లభించినప్పటికీ పెద్ద ఇన్నింగ్స్గా కన్వర్ట్ చేయలేకపోయారు. సో యాక్చువల్గా బంగ్లాదేశ్ టీం యొక్క బ్యాటింగ్లోనే మెయిన్ ప్రాబ్లం ఇదే, వాళ్ళకి స్టార్ట్స్ వస్తున్నాయి బట్ వాటిని కన్వర్ట్ చేయలేకపోతున్నారు.
ఇక బౌలింగ్ విషయానికి వస్తే వాళ్ళ పేస్ బౌలర్స్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో బాగానే బౌలింగ్ చేశారు. బట్ ఈ టెస్ట్ మ్యాచ్లో బంగ్లాదేశ్ టీం 3 పేస్ బౌలర్స్తో వెళ్తారనేది ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ముందే చెప్పుకున్నాం బ్లాక్ సాల్ వికెట్ ఉండబోతుందని చెప్పి. సో మేబీ బంగ్లాదేశ్ వాళ్ళు నహీద్ రాణా లాంటి ఒక పేస్ బౌలర్ను డ్రాప్ చేసి తైజుల్ ఇస్లాం లాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న స్పిన్నర్ను తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఆల్సీ టెస్ట్ మ్యాచ్లో షకీబ్ ఆడతాడా లేదని చెప్పి కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయి. బట్ నేనైతే బంగ్లాదేశ్ హెడ్ కోచ్ ఒక అప్డేట్ ఇచ్చారు, షకీబుల్ హాసన్ ఫిట్గానే ఉన్నాడంట. అండ్ అతనైతే మోస్ట్ ప్రాబబ్లీ సెకండ్ టెస్ట్ మ్యాచ్ ఆడబోతున్నాడు. సో నాకు తెలిసి టెస్ట్ మ్యాచ్ కోసం బంగ్లాదేశ్ టీంలో ఎక్కువ మార్పులు జరగకపోవచ్చు. ఒకవేళ ఏదైనా మార్పు చేయాలనుకుంటే ముందు చెప్పుకున్నట్టు ఒక ఎక్స్ట్రా స్పిన్నర్ని తీసుకురావడం కోసం పేసర్ను పక్కన పెడతారు. ఇక మన టీమిండియా విషయానికి వస్తే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో బౌలింగ్ చాలా బాగా చేశారు. బోత్ పేసర్స్ అండ్ స్పిన్నర్స్ అందరు కూడా వికెట్స్ పడ్డాయి. మిగిలిన మన ఆల్రౌండర్స్ జడేజా మరియు అశ్విన్ ఇద్దరు కూడా గేమ్ చేంజర్స్గా మారారు. సో మరోసారి అయితే ఇద్దరు ఖచ్చితంగా మనకి కీ ప్లేయర్స్గా మారుతారు. అండ్ వీళ్ళతో పాటు ఆబ్వియస్లీ లాస్ట్ టెస్ట్ మ్యాచ్లో మన యంగ్ బ్యాట్స్మెన్ కూడా బాగా రాణించారు. జైస్వాల్ చూసుకున్నా, గిల్ చూసుకున్నా, పంచ్ చూసుకున్నా ముగ్గురు కూడా చాలా మంచి నాక్స్ ఆడారు. బట్ మన టీమిండియాకు ప్రాబ్లం ఎక్కడంటే సీనియర్ బ్యాట్స్మెన్. సో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో రోహిత్, కోహ్లీ మరియు కేఎల్ ముగ్గురు కూడా ఎక్కువ రన్స్ చేయలేదు. అఫ్కోర్స్ రాయల్ అయితే 2 ఇన్నింగ్స్లో చాలా మంచి నాక్ ఆడాడు. బట్ స్టిల్ వీళ్ళ ముగ్గురు బ్యాట్స్ నుంచి ఎక్కువ రన్స్ అయితే రాలేదు. సో ఈ టెస్ట్ మ్యాచ్ అయితే ముగ్గురు సీనియర్ ప్లేయర్స్కి చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ నెక్స్ట్ మన వాళ్ళు న్యూజిలాండ్తో 3 టెస్ట్ మ్యాచ్లు సిరీస్ ఆడబోతున్నారు. సో ఇంపార్టెంట్ సిరీస్కి ముందు మన సీనియర్ బ్యాట్స్మెన్ ఎలా అయినా సరే ఫామ్ అందుకోవాలి. మెయిన్లీ విరాట్ కోహ్లీకి టెస్ట్ మ్యాచ్ చాలా అంటే చాలా కీలకం. ఎందుకంటే ఈ ఏడాది చూసుకుంటే అతని రికార్డ్ అస్సలు బాగోలేదు. ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్లో మొత్తం 15 ఇన్నింగ్స్లు ఆడితే కేవలం 319 పరుగులు మాత్రమే చేశాడు. మెయిన్లీ అతని యావరేజ్ కేవలం 18.76గా ఉంది. సో విరాట్ కోహ్లీ ఏడాది వరల్డ్ కప్ ఫైనల్ ఆఫ్ సెంచరీ తప్పితే మిగతా ఏ మ్యాచ్లు కూడా సరిగ్గా రన్స్ కొట్టింది లేదు. మెయిన్లీ వరుస ఫెయిల్యూర్స్ కారణంగా మెల్లగా అతని మీద ప్రెజర్ బిల్డ్ అవుతుంది. సో ఒకప్పుడు విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టిన టైంలో కనీసం హాఫ్ సెంచరీస్ అయినా కొట్టేవాడు. మెయిన్లీ తన యావరేజ్ ఎక్కువగా డ్రాప్ అవ్వకుండా అరౌండ్ 40 యావరేజ్తో అయినా బ్యాటింగ్ చేసేవాడు. బట్ ఏడాది చూసుకుంటే మాత్రం కోహ్లీ సెంచరీలు పక్కన పెడితే కనీసం హాఫ్ సెంచరీలు కూడా కొట్టలేకపోతున్నాడు. సో న్యూజిలాండ్తో జరగబోయే టెస్ట్ సిరీస్కి ముందు విరాట్ కోహ్లీ ఖచ్చితంగా ఫామ్ అందుకోవాలి. మెయిన్లీ రీసెంట్గా కొంతమంది ఫార్మర్ క్రికెటర్స్ కోహ్లీ టెస్ట్ కెరీర్ మీద చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. టెస్ట్ ఫార్మాట్లో అతనికి షైన్ తగ్గిందని, ఇంకో 10 టెస్ట్ మ్యాచ్లు మాత్రమే ఆడగలడని చెప్పి కామెంట్స్ వచ్చాయి. సో విరాట్ కోహ్లీ అయితే ఎలాగైనా సరే ఈ మ్యాచ్ ద్వారా ఫామ్ అందుకోవాలి. ఒక సెంచరీ అయినా కొట్టగలిగితే తనని విమర్శించిన ఓవర్లన్నీ మూతపడతాయి. ఇక మ్యాచ్ కోసం మన టీంలో చేంజెస్ చూసుకుంటే ఒక మార్పు జరిగేలా కనిపిస్తుంది. సో చేంజ్ ఏంటంటే పిచ్ని దృష్టిలో పెట్టుకుని మన వాళ్ళు ఒక ఎక్స్ట్రా స్పిన్నర్ని తీసుకువస్తారు. అది కూడా మన మెయిన్ ఫాస్ట్ బౌలర్స్ అయిన సిరాజ్ లేదా బుమ్రా వీళ్ళిద్దరు ఎవరో ఒకరికి రెస్ట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో నాకు తెలిసి మోస్ట్లీ మ్యాచ్లో బుమ్రాకు రెస్ట్ అవ్వచ్చు. అండ్ అతని ప్లేస్లో అక్షర్ పటేల్ లేదా కుల్దీప్ యాదవ్ ఇద్దరిలో ఒకరిని తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. మీల్ అక్షర్ పటేల్ చివరికి గ్రౌండ్లో మ్యాచ్ అయినప్పుడు ఒక 5 కూడా తీశాడు. సో ఖచ్చితంగా మన టీమిండియా మ్యాచ్లో ముగ్గురు స్పిన్నర్స్తో బరిలో దిగేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మ్యాచ్ ఆకాశ్ దీప్ లాంటి యంగ్స్టర్ కూడా ఒక గొప్ప ఆపర్చునిటీ. అతను కనుక హోమ్ టెస్ట్ మ్యాచ్లో బాగా బౌలింగ్ చేయగలిగితే డైరెక్ట్గా బీజీటీకి సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో అయితే అతనికి ఎక్కువ బౌలింగ్ చేసే ఛాన్స్ రాలేదు. బట్ ఈ మ్యాచ్లో బుమ్రా లేదా సిరాజ్ ఇద్దరిలో ఒకరికి రెస్ట్ ఇస్తారు కాబట్టి ఆకాశ్ దీప్ ఎక్కువగా బౌలింగ్ చేయవలసిన పని ఉంటుంది. అలాగే బ్యాటింగ్ వైస్ చూసుకున్న మన టీమిండియా ప్లేయర్స్కి గొప్ప ఆపర్చునిటీ. ఎందుకంటే ఈ గ్రౌండ్లో ఫస్ట్ 2 డేస్లో కండిషన్స్ బ్యాటింగ్ చాలా అనుకూలంగా ఉంటాయి. దీంతో ఫామ్లో లేని మన సీనియర్ ప్లేయర్స్ పెద్ద నాక్స్ ఆడి ఫామ్ అందుకుంటే ఇంకా మన టీమిండియాకు తిరిగి ఉండదు. చూడాలి మరి మన వాళ్ళు 2 టెస్ట్ మ్యాచ్ని కూడా డామినేటింగ్ వేలో గెలుస్తారా, లేకపోతే బంగ్లాదేశ్ టీం ఏమైనా కాంపిటీషన్ ఇస్తుంది అనేది.